వికారాబాద్ జిల్లా పాత తాండూరులో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు కొనసాగుతున్నాయి. బెల్ట్ షాపుల వద్ద మందుబాబులు పిట్టల్లా రాలుతున్నారు. బెల్ట్ షాపును ఎత్తివేయాలని స్థానికులు ఆబ్కారీ షాపు వద్ద ఆందోళనకు దిగారు. ఆబ్కారీ పోలీసులు బెల్ట్ షాపుల వద్ద లంచాలు తీసుకుంటూ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తెలుగుగడ్డ కాలనీలో ఉన్న బెల్ట్ షాపుల వద్ద మందుబాబులు మద్యం సేవించి అక్కడ ఉన్న మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బెల్ట్ షాపులు తీసేయాలని ఇప్పటికీ 3 సార్లు ఫిర్యాదు చేసినా కూడా ఉన్నతాధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని స్థానికులు తెలిపారు. ఇప్పటికైనా బెల్ట్ షాపులను తీసేయకుంటే ఆబ్కారీ కార్యాలయానికి తాళం వేస్తామని స్థానికులు హెచ్చరించారు. అందరము ఎక్స్చేంజ్ ఆఫీసర్ దగ్గరకు వచ్చిన సమస్య ఏంటంటే మా పాతాండూరులో ఉన్న తెలుగడ్డ లోపల గత 3-4 సంవత్సరాల నుంచి వయసులు అంటే లైసెన్సులే గిసెన్సులే ఏం లే ఖాళీ కిరాణ్ దుకాణంలా ఇంకో దుకాణంలా కిరాయి పెట్టుకొని మందు వయసు చాయ్ హోటల్ కిరాణ్ దుకాణం ఒకటి ఇంకోటి పక్కల కల్ దుకాణం పక్కల ఇంకో వయసు గౌడు ఇద్దరు కలిసి అమ్ముతున్న ఏళ్ళ సంది. అయితే ఏం జరుగుతుంది ప్రతిసారి ఆడ మా దాంట్లో ఇప్పుడు ఉన్నారు ఇంట్లో ఉన్నారు ఆడ గరీబు పేదవాళ్ళం ఉండేటోళ్ళం ఎక్కువ సంఖ్య ఆడ ఎట్లుంటుంది అంటే రోజుకు కష్టం చేసి కూలి పని చేసుకొని వచ్చేటోళ్ళం ఉన్నాము. ఆ చేసుకొని వచ్చి పైసల కాడికి వెళ్ళి ఇంట్లో అన్నం పెట్టడానికి సరిగా లేకుండా అవుతున్నది. మందు ఆడ ఇది చేసి ఆ పైసలు మొత్తము ఆడ మందుకే ఖర్చు పెట్టడం జరుగుతుంది. తీసుకుండి కూడా నేను కంపేర్ పిలిపి సార్ని నడిపిస్తున్నారు సార్. రిపోర్టర్ రాసుకో. వీళ్ళు ఎక్సైజ్ ఆఫీస్ వాళ్ళు లంచాలు తీసుకుంటున్నారు. ప్రతి నెల 20,000 30,000 సిగరెట్ ప్యాకెట్లు అవి ఇవి తీసుకుంటున్నారు. వాళ్ళు ఇంటికి వచ్చి తీసుకొని పోతున్నారు. అందుకే ఇబ్బంది అవుతుంది.